నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు నగరంలో ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు. ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించామని వెల్లడి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాం. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి వెల్లడి. ఏలూరులో పోలీస్ సైరన్ మోత. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్. ఏలూరు నగరంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని అందిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు కొన్ని గంటల వాదనల తర్వాత ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేసును ఈ నెల 23కు వాయిదా వేసింది. కేసు తేలే వరకు కౌంటింగ్ను నిలిపివేసింది. ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండటంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ను పూర్తి చేశారు. పలువురు అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇక ఏలూరులో మొత్తం 50 డివిజన్లు ఉండగా 3 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 47 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,32,972 ఓటర్లకు 203 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించారు. 1,220 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఎక్కడ వచ్చారు? అక్కడే కాపు
నూరు దగ్గర లేడు అట్టున్నాడు సెక్టర్ అయ్యక్కలు సార్ మనది ఏదైనా వంగగూడ స్కూల్ మా మిసెస్ది రాలా అన్నా ఉంటారు 2 నిమిషాలు కెమెరా తీసుకుంటా కాదన్నా ఓటేసి చూపిస్తా అలాగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఏలూరు 33వ డివిజన్ ఎయిడెడ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఓటు వేశారు. సామాన్య ఓటర్ మాదిరిగా థర్మల్ పరీక్ష చేయించుకొని చేతులకు శానిటైజ్ చేసుకుని మాస్క్ ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్ 4 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు ఆర్టీఓ పనబాక రచన, ఏలూరు తహసీల్దార్ పి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అటు ఏలూరు కార్పొరేషన్లోను జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు మరియు నరసాపురం మున్సిపాలిటీలకి సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మొత్తం 121 వార్డులు ఉంటే ఒక 19 వార్డులు యునానిమస్ అయినాయి. ఒక 142 వార్డులకి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఏలూరు కార్పొరేషను నిన్నటి సాయంత్రం వరకు కూడా ఉత్కంఠత ఉంది, జరుగుతుందా లేదా అని. డివిజన్ బెంచ్ ఆర్డర్స్ ప్రకారం మనం ఈరోజు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. బట్ కౌంటింగ్ అనేది 23వ తారీఖు హానరబుల్ హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఫర్దర్గా టేకప్ చేస్తాము. బట్ ఈరోజు మాత్రం పోలింగ్ చేసి అవన్నీ కూడా ఈ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుద్ది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా 24/7 సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఈరోజు చూసుకుంటే 3,72,033 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా పోలింగ్ అనేది బాగానే జరుగుతూ ఉంది. అలాగే నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 2004 ఎలక్షన్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ కూడా నేను మిస్ కాలేదు. అటు గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, ఆర్ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ. ఎమ్మెల్సీ అంటే మనకి గ్రాడ్యుయేట్స్ దాంట్లోకి వస్తాము. సో ఏ ఎలక్షన్ కూడా మనకి మిస్ కాకుండా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా మనకు రూల్స్ ప్రకారం 6 నెలల తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. ఆర్డినరీ రెసిడెంట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవటం, ఓటు హక్కు తీసుకోవటం ప్లస్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది మన డ్యూటీ, మనం నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంటుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి విలేజ్లో ఎవరైనా ఓటు పోయిందనుకోండి, ఒకవేళ అంటే నేను చచ్చిపోయినా అని చెప్పి అంత ప్రెస్టీజ్గా తీసుకుంటారు, వచ్చి ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేస్తారు. కానీ అర్బన్ ఏరియాలో కొంచెం మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఇంతకుముందు చదివాను నేను 75% అన్నారు. అదే రూరల్లో అయితే 84-85% వస్తుంది. 10% దాకా డిఫరెన్స్ వస్తుంది. అది రాకుండా ప్రతి ఒక్కరూ కూడా విరివిగా ఎలక్షన్లో వాళ్ళ బాధ్యత నిర్వహించాలని కోరుకుంటూ, అలాగే లాస్ట్ టైం వచ్చిన 75%కి ఈసారి ఖచ్చితంగా దాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు పరిశీలించారు. సత్రంపాడులోని జెడ్పీ హైస్కూల్, విద్యానగర్లోని సెయింట్ షేవియర్ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మీడియాతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ పరిధిలో 2 నగరపాలక సంస్థలు, 18 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఐజీ తెలిపారు. ఆయన వెంట ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్, భీమడోలు సిఐ ఎం సుబ్బారావు సిబ్బంది ఉన్నారు. మన ఎంప్లాయీస్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా అలా చేసి అవుతున్నాయి బాగా
మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి రోజు గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏలూరు పట్టణంలో వార్డులు విజిట్ చేయడం జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. బూతుల్లో కూడా చాలామంది ఓటర్స్ క్యూ లైన్లో నిలబడ్డారు. ఏలూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్కి ఎలక్షన్స్లో ఓటర్లందరూ ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఏలూరు రేంజ్ పరిధికి వచ్చినట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. దానికి తగ్గట్టుగా పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ముందుగానే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ని ఐడెంటిఫై చేయడము, అక్కడ అదనపు బలగాలను మోహరించడం జరిగింది. ఇవి కాకుండా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా పహారాగా వస్తున్నాయి. మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. పెట్టి NDPL లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ, అలాగే మనీ ఫ్లో మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏలూరు 33వ డివిజన్ ఎయిడెడ్ పాఠశాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సామాన్య ఓటర్ మాదిరిగా థర్మల్ పరీక్ష చేయించుకొని చేతులకు శానిటైజ్ చేసుకొని మాస్క్ ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్ 4 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని జేసీ తెలిపారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును జేసీ పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు ఆర్టీఓ పనబాక రచన, ఏలూరు తహసీల్దార్ పి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంకాలం మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్ వెళ్ళిన తర్వాత నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో మనకు ఎన్నికలు జరుపుకోవచ్చు. అదేవిధంగా కౌంటింగ్ అయితే జరపకూడదు అనేటువంటి రిజల్ట్స్ డిక్లేర్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్స్ హైకోర్టు నుంచి రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా అధికారులందరూ కూడా నిన్నంతా శ్రమించి పీఓస్ అయితేనేమి, ఏపీఓస్, అదేవిధంగా మెటీరియల్ అంతా కూడా సిద్ధంగా పెట్టుకోవడం వల్ల మనం రాత్రి 8-9 ప్రాంతంలో మొత్తం పోలింగ్ పార్టీస్ అన్నింటినీ కూడా మనం సిద్ధం చేశాం. సో రాత్రి 9 గంటల ప్రాంతంలో అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మనం మెటీరియల్ అంతా కూడా చేర్చడం జరిగింది. సో మార్నింగ్ ఎటువంటి సమస్యలు లేకుండా 7 గంటలకే పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా అర్బన్ ఏరియాస్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. సో అవుతూ ఉంది ఇప్పుడు. సో అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఊపు అందుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక అన్ని చోట్ల కూడా సక్రమంగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా ఇప్పటిదాకా రాలేదు. అందరికీ కూడా ఇప్పుడు జనరల్గా మన జిల్లాలో ఏం చేశామంటే, మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా మనం పోలింగ్ డ్యూటీకి వేయలేదు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఇంకో మున్సిపాలిటీకి మనం వేయలేదు. రూరల్ ఏరియాల నుంచి కూడా మనం వేయడం జరిగింది. బట్ పోలీసు వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉంటే వాళ్ళ నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఆ నోడల్ ఆఫీసర్ లిస్ట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఉండాలి. ఏలూరు నగరంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ అధికారులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించారు. ఏలూరులోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల తీరును పరిశీలించారు. నిబంధనలు అమలు జరుగుతున్నాయో లేదో ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. 4 DSPలు, 4 CIలు, 14 మంది SIలు, 379 మంది ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది సాయుధ సిబ్బంది, 20 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 20 బాడీ ఓన్ కెమెరా
ఒక వజ్ర వాహనం, 4 స్ట్రైకింగ్ ఫోర్స్, ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించారు. బాబు వెళ్ళిపోండి, అమ్మా మీరు అటు వెళ్ళిపోవాలి కొద్దిగా. చెప్తున్నా ఏమంటే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, లెగాలంటే ఇక్కడ ఎవరు ఉండకూడదండి, దయచేసి వెళ్ళిపోవాలండి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళ్తారు. మీరు అంటే అటుపక్క ఇటు వచ్చారు, ఇటు పక్క వచ్చారంటే ఆ వీర్ చేతి నుంచి ఏలూరు నగర మాజీ మేయర్, ప్రస్తుత వైకాపా మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెదబాబులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏలూరు 16వ డివిజన్లోని గంగనమ్మ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నూర్జహాన్ పెదబాబులు బుధవారం ఓటు వేశారు. థర్మల్ పరీక్ష చేయించుకొని చేతులకు శానిటైజ్ చేసుకుని మాస్క్ ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాల ప్రకారం ఈ ఎన్నికలలో పోటీ చేశారన్నారు. ప్రజలంతా వైకాపా ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైకాపా అభ్యర్థులు విజయం సాధించి మేయర్ పీఠం సొంతం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంబంధించి ఈ యొక్క ఓటర్లంతా కూడా పోలీస్ శాఖ నుంచి కూడా జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజున పోలింగ్ అంతా కూడా జరగడం జరుగుతుంది. అలాగే ఈ రోజున మేము కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నగర పౌరులందరూ కూడా మరి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది కానివ్వండి, అలాగే అధికారులు అందరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ ఎన్నికలు జరుపుకోవడం అనేది చాలా శుభపరిణామంగా తెలియజేస్తుంది. ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నది. మరి ఈ రోజున కాబోయేటువంటి మేయర్ గారు అయినటువంటి నూర్జహాన్ గారు, నేను కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాం. చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏ పోలింగ్ బూత్లో చూసినా కానీ ఏలూరులో
మరి 50 డివిజన్లు కూడా వైసీపీఏ గెలుచుకోవడానికి ఇంతకంటే మంచి నిదర్శనం లేదు. ఖచ్చితంగా 50 డివిజన్లు కూడా మా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలం. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకి మేలు చేయడానికి మేము వచ్చాం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఎటువంటి అల్లర్లు గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు నగరంలోని మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ పర్యవేక్షించారు. పలు డివిజన్లో సందర్శించి ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుందో పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని శ్రీనివాస్ తెలిపారు. నగరంలో 3 డివిజన్లు ఏకగ్రీవం కావడం పలు పార్టీలకు చెందిన నాయకులు వైకాపా చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో వైకాపా శ్రేణులు విజయకేతనం ఎగురవేయడం ఖాయమని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పలువురు వైకాపా శ్రేణులు ఉన్నారు. తమ్ముడు ఇంకా 4 గంటలకి 3000 ఎంత అక్కడ ఉందా టైం అయిపోతుంది 5 నిమిషాలు ఉంటే ఎంతమంది ఉన్నారు ఓట్లు జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ను నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ను పూర్తి చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్ జంగారెడ్డిగూడెంలోని పలు ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని విధాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై 2 గంటల పాటు పోలింగ్ చాలా మందకోడిగా ఉందని, ఆ తర్వాత ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారని చేసి తెలిపారు. ఇక పట్టణంలో మొత్తం 29 వార్డుల్లో 46,938 మంది ఓటర్ల కోసం 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 64 మంది పీఓలు, 64 మంది ఏపీఓలు, ఇతర పోలింగ్ అధికారులు, 192 మంది మైక్రో అబ్జర్వర్లు, 16 మంది విధులు నిర్వర్తించారు. చూసి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తారీఖు రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా పోలింగ్ అన్ని ప్లేస్లో కూడా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి సంబంధించి నన్ను
సూపర్వైజరీ ఆఫీసర్గా వేయడం జరిగింది కలెక్టర్ గారు. ఇక్కడ మనకి 28 వార్డుల్లో 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 56 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా స్టార్ట్ అయింది. మనకి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ అన్నింటిలో కూడా ఇక్కడ సుమారు 10 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అరేంజ్ చేశాము. అలాగే మొత్తం 26 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి. 26 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో కూడా వీడియోగ్రాఫర్స్ని, మైక్రో అబ్జర్వర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఆర్డీఓ జంగారెడ్డిగూడెం గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ జంగారెడ్డిగూడెం గారు కానివ్వండి, పూర్తిగా అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. ఓటర్లకి నా రిక్వెస్ట్ ఏంటంటే, పంచాయతీ ఎన్నికల్లో సుమారు ఈ సమయానికి అరౌండ్ 25 to 30% పర్సంటేజ్ పోల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 2 అవర్స్లో ఓన్లీ ఒక 10 to 15% మాత్రమే అన్ని చోట్ల కనిపిస్తుంది. అంటే వాటర్ టర్న్అవుట్ అనుకున్న విధంగా అంత ఎక్కువ రావట్లేదు. సో ఇది రేర్ ఆపర్చునిటీ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడం అనేది. సో అందరు ఓటర్లకి ఏలూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. తమ అభ్యర్థికి ఓటు వేయండి అంటూ మద్దతుదారులు ఓటర్లను అభ్యర్థించారు. కొంతమంది నాయకులు అయితే ఓటర్లను పేర్లు పెట్టి పిలవకుండా బంధువుల వల్లే వరుసలతో సంబోధించి ఓట్లు వేయమని కోరారు. సొంత వాహనాలలో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువెళ్లారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే నాయకులను, కార్యకర్తలను పోలీసులు నిలిపివేశారు. పోలింగ్ కేంద్రం బయట ఉన్న వారిని వెళ్లగొట్టారు. నగరం మొత్తం పోలీస్ ప్రహారా నిర్వహించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నాయకులు గుమిగూడి ఓటర్లను ఏ విధంగా ఓట్లు అభ్యర్థించాలో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం నగరంలో సందడి వాతావరణం కల్పించాయి. వెనకాల ముందు రాకూడదు. ప్రభుత్వ అధికారులు ఉందమ్మా. ముప్పై 907 లేదండి జాయ్ కాంగ్రెస్ కూర్చో. ర్యాలీకి ఇచ్చిన పాస్ ఏం చేసండి?
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పలువురు నగర ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార ప్రతిపక్ష నాయకులతో పాటుగా పలువురు అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. సామాన్య ఓటర్ల మాదిరిగానే క్యూ లైన్లలో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ నాయకులు వారి పార్టీల నాయకులకు ఓట్లు వేయమని ప్రజలకు సూచిస్తే ఉద్యోగులు ప్రముఖులు మాత్రం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏలూరునే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఏలూరు ఎలక్షన్ జరుగుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉంది. కానీ హైకోర్టు తీర్పుతోటి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా పటాపంచలేసిపోయి ఇవాళ ఏలూరులో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా సంతోషకరమైన విషయం. పొద్దు నుంచి నేను తిరుగుతున్నాను అన్ని చోట్ల కూడాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ప్రజలారా ఓటు అనేది మన హక్కు. కొంతమంది యూత్ ఏమనుకుంటున్నారంటే ఆ పార్లమెంట్ ఓటు అయితే వేయచ్చు, అసెంబ్లీ అయితే ఓటు వేయచ్చు అనుకుంటున్నారు. కానీ అన్నిటికీ రావాల్సిందే. ఓటు అనేది మన హక్కు కాబట్టి ఆ హక్కును ఉపయోగించుకోవాల్సిన అవసరం యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ఉంది. కాబట్టి దయించి ఆ హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కమలం పార్టీని లోపలికి పంపించండి. ఒక అపోజిషన్ లోపలికి పంపించండి అవసరం ఉంది. కమలం పార్టీని లోపలికి పంపిస్తే కార్పొరేషన్ అంతా కూడా మొన్న వేసాం కదా ఇప్పుడు కూడా అలాగే వేద్దాం అనే ధోరణిలో కనుక వెళ్తే అపోజిషన్ లేకుండా పోతే మన వాయిస్ వినిపించే నాదులు ఎవరో లోపల ఉండరు. కాబట్టి ఆ దిశగా మీ అందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్. ఈరోజు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి చాలా ఓటర్స్ అందరూ కూడా అయోమయానికి గురయ్యారు. అయినప్పటికీ 26వ డివిజన్లో నేను ఇలా ఓటు హక్కుని వినియోగించుకోవటం, ప్రజలందరూ కూడా మనం ఒక ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే స్థానిక సమస్యల మీద పోరాటం చేయడానికి బాగుంటుందని, మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు శ్రీరామ్ నగర్ ఉన్నత విద్యా పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి 5వ డివిజన్ ఓటు సంబంధించినటువంటి 5/3లో నా యొక్క ఓటు హక్కుని ఈరోజున వినియోగించుకున్నాం. మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశ రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మీకు నచ్చిన అభ్యర్థికి, నీతితో నిజాయితీగా ఉన్న అభ్యర్థులకి ఓటేసి మంచి వారిని పైకి పంపాల్సిన అవసరం ఉంది. ఏదైతే కార్పొరేషన్కి మంచి కార్పొరేషన్ పంపారో మీ దేవుడి అభివృద్ధిలో భాగంగా దేవుడి అభివృద్ధి ఉంటుంది. నీతి న్యాయాన్ని గెలిపించండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటేయాలని కోరుతూ మీ నాగం శివ, భారతీయ జనతా పార్టీ. నిడదవోలు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ను నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ను పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఇక పట్టణంలో 28 వార్డులలో 67,162 మంది ఓటర్లకు 32 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించారు. పీఓ, ఏపీఓలను, ఇతర సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించారు.
కూడా తెచ్చుకోవాలండి. నర్సాపురం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ను నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ను పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. పట్టణంలో 47,981 మంది ఓటర్లకు 58 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. 56 మంది పీఓలు, మరో 56 మంది ఏపీఓలు, 168 మంది ఇతర పోలింగ్ సిబ్బంది, 4 మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులు నిర్వర్తించారు. చేపట్టు బళ్ళన్నీ కూడా 100 మీటర్ల అవతల ఉండాలండి. కొవ్వూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ను నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ను పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఇక పట్టణంలో 23 వార్డులకు గాను 13 వార్డులు ఏకగ్రీవమవగా మిగిలిన 10 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 14,944 మంది ఓటర్లకు గాను 19 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జోనల్ ఆఫీసర్లను 2, రూట్ ఆఫీసర్లు 3, పీఓలు 26 మంది, ఏపీఓలు 26 మందితో ఇతర సిబ్బందిని ఎన్నికల విధులు నిర్వర్తించారు.
రోడ్లపై నుంచి వర్షం వెళ్ళిపోవాలమ్మా. పోలింగ్ వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ బాక్సులు కానీ అలాంటివి ఎవరూ తీసుకుని రాకూడదు. కొనడానికి వచ్చేవారు ఎవరైనా రోడ్లపై వాళ్ళంతా వెంటనే వెళ్ళిపోవాలను. సెల్ ఫోన్ ఎవరు తీసుకురావద్దండి. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘమూల విరాట్ స్వర్గీయ కామ్రేడ్ ఆమనగంటి శ్రీరాములు శత జయంతిని ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో బుధవారం ఆమనగంటి చిత్రపటానికి ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎస్ హరనాథ్, చోడగిరి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరాములు ఆదర్శంగా తీసుకొని ఉద్యోగ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కానూరి నాగభూషణం, కె శ్రీనివాస్, పూడి శ్రీనివాస్, గుబ్బల రామకృష్ణ, రేలంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 1971 ప్రాంతంలో ఏలూరు నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గాడు. తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎన్నికయ్యాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా మనం ఈరోజు పొందుతున్న డిఏ మనకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చేసిన ఆ డిమాండ్ సాధించిన మహోన్నత వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘంలో ఒక మూల స్తంభం ఆయన అభిప్రాయాలలో మనందరం కూడా నడవాలి. నడిచినప్పుడే ఆయన యొక్క ఇది ఆత్మశాంతిస్తుంది. ఇవాళ ఆయన 100వ పుట్టినరోజు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. అందరికీ కూడా నమస్కారం అండి. జోహార్ ఆమనగంటి శ్రీరాములు, జోహార్ ఆమనగంటి శ్రీరాములు, జోహార్ ఆమనగంటి శ్రీరాములు, జోహార్ కామ్రేడ్ ఆమనగంటి శ్రీరాములు. సందర్భంగా హర్నాథ్ గారు చెప్పినట్టు ఆమనగంటి శ్రీరాములు గారు మరి ఎక్కడో అనంతపూర్ జిల్లాలో మరి ఆయన జన్మించి ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఇక్కడికి వచ్చి తర్వాత ఏపీ ఎన్జిఓ సంఘం అనేది ఒక ఉద్యోగులందరినీ ఐక్యం చేయడానికి ఈ సంఘం ద్వారా ప్రయోజనాలు ఉద్యోగులకు రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన ఆ రోజున ఏపీ ఎన్జిఓ సంఘం ఇప్పుడు ఏదైతే మనందరం ఎన్జిఓ హోంలో మనందరం కూడా వెళ్ళి కార్యక్రమాలు చేసుకుంటాం అక్కడ అదే స్థానంలో మరి ఆ యొక్క ఎన్జిఓ భవనాన్ని అక్కడ మరి స్థాపించడానికి కృషి చేసి సంఘాన్ని స్థాపించి ఈ సంఘాన్ని స్థాపించడం కాకుండా భారతదేశంలో ఉన్న అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకటి కావాలి. అఖిల భారత ఉద్యోగులందరూ కూడా ఈ సంఘంలో మమేకమై ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో తల్లి కొడుకులు ఘటనా స్థలంలో మృతి చెందారు. జంగారెడ్డిగూడెంకు చెందిన వెజ్జు కనకదుర్గ, వెజ్జు హేమంత్లు బుధవారం ద్విచక్ర వాహనంపై నిడమర్రుకు బయలుదేరారు. వీరిద్దరూ చేబ్రోలు సమీపంలోకి వచ్చేసరికి ఆర్టీసీ బస్సును తప్పించిపోయి ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టారు. ఈ సంఘటనలో కనకదుర్గ, హేమంతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. తల్లి కొడుకులు ఒకేసారి మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరు నగరంలో ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు. ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించామని వెల్లడి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాం. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి వెల్లడి. ఏలూరులో పోలీస్ సైరన్ మోత. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.